మా అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ ఎందులోకైనా కూడా చాలా సూపర్గా సెట్ అయిపోతుందన్నమాట. మేము యూజువల్గా డిన్నర్లోకి ఇలా పన్నీర్ కర్రీని అలాగే చపాతీలు చేసుకుని తీసుకుంటూ ఉంటాము. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. ఒక అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేయండి. తర్వాత 4 లేదా 5 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉండే టమాటాలని కూడా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేయండి. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇది ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదే మనకి మసాలా పేస్ట్ అన్నమాట, గ్రేవీ పేస్ట్ వస్తుంది. సో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా వేసుకోండి. బటర్ని కరగపెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేయండి. లైట్గా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఈ స్పైసెస్ మాడిపోకుండా చూసుకోండి. జస్ట్ ఒకసారి కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి బఠానీ వేస్తున్నానండి. ఇవి కుక్ చేసినవి కాదండి. ఉడకదు అనుకుంటే మీరు సపరేట్గా కుక్ చేసుకుని వాటిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ని ఫ్రై చేయండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 200 గ్రాముల దాకా పన్నీర్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పన్నీర్ ముక్కలు కనుక పెద్ద సైజులో వేస్తే ఈ గ్రేవీని సరిగా పీల్చదండి. అందుకని కొంచెం చిన్న సైజులోనే ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా నీళ్లు పోసానండి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిపేసి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి మధ్యలో అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర లేకపోతే పాల మీద మీగడ్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుని ఆ మీగడ్ని కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోండి. అంతే, టేస్టీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. జ్యూసీగా కూడా ఉంటాయి ముక్కలు. చక్కగా ఈ గ్రేవీ